హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం క్లాస్ 8 ఫిజిక్స్లోని ఫోర్స్ లెసన్లో టైప్స్ ఆఫ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ us బిగిన్. టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. బేసికలీ ఫోర్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. 1. కాంటాక్ట్ ఫోర్సెస్. 2. ఫోర్సెస్ at a distance. First the contact forces, రెండవది forces at a distance. First let us see what is a contact force. Force which results when there is a direct physical contact between two interacting objects is known as contact force. దీని అర్థం ఏంటి? ఏ రెండు ఆబ్జెక్ట్స్ అయితే ఇంటరాక్ట్ అవుతున్నాయో ఈ రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే అప్లై అయ్యే ఫోర్స్ని కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. ఉదాహరణకి మనం ఒక డోర్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనం చేత్తో డోర్ హ్యాండిల్ని పుల్ చేస్తాము. సో పుల్ అనే ఫోర్స్ని అప్లై చేసి డోర్ని ఓపెన్ చేస్తాము. ఇలా చేయాలంటే మన చెయ్యి, డోర్ హ్యాండిల్ ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఇవి రెండు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవి రెండు కాంటాక్ట్లోకి రావాలి. కాంటాక్ట్లోకి రాకుండా మనం డోర్ని ఓపెన్ చేయలేము. మన చెయ్యి డోర్ హ్యాండిల్ని పట్టుకోవాలి. ఇవి రెండు ఇలా కాంటాక్ట్ అయినప్పుడు మనం మన చేతితో ఫోర్స్ని అప్లై చేసి డోర్ని పుల్ చేస్తున్నాము. సో హియర్ బోత్ అవర్ హ్యాండ్ అండ్ డోర్ హ్యాండిల్ ఆర్ ఇంటరాక్టింగ్. దీన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. సో వాట్ ఈజ్ ఎ కాంటాక్ట్ ఫోర్స్? ఫోర్స్ విచ్ రిజల్ట్స్ వెన్ దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ between the two interacting objects is known as contact force. Now, let us see some examples of contact force. Rolling a chapati. చపాతీ చేసేటప్పుడు చపాతీ కర్ర రోలింగ్ పిన్తో మనం ఆ చపాతీ లేదా రోటీ మీద ఇలాగా రోల్ చేస్తూ ఉంటాము. సో ఇలా రోల్ చేయడం వల్ల ఆ రోలింగ్ పిన్కి చపాతీకి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మన చెయ్యి ఇంకా రోలింగ్ పిన్ ఇవి రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నాయి. తర్వాత బాక్సింగ్ చేసేటప్పుడు ఆ బాక్సింగ్ హ్యాండ్తో పంచ్ ఇచ్చేటప్పుడు అది మరొక ఆబ్జెక్ట్కి తగులుతుంది. సో ఇలా కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత యూజింగ్ కంప్యూటర్ మౌస్ని మనం చేత్తో పట్టుకుని దాన్ని అటు ఇటు జరుపుతూ బటన్ను క్లిక్ చేస్తూ ఉంటాము. సో ఇలా క్లిక్ చేసేటప్పుడు మన హ్యాండ్ అండ్ ఇంకా ఫింగర్ ఆ మౌస్తో కాంటాక్ట్లో ఉంటాయి. తర్వాతది టైపింగ్ చేసేటప్పుడు కూడా మనం ఫింగర్స్ బటన్స్ని పుష్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఫింగర్స్ అనేవి బటన్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత ఆపరేటింగ్ టీవీ రిమోట్. ఇక్కడ కూడా మనం ఫింగర్స్తో టీవీ రిమోట్ బటన్స్ని పుష్ చేస్తూ ఉంటాము. సో మన ఫింగర్స్ అనేవి ఆ బటన్స్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత పాటరీ, కుండలు మొదలైనవి తయారు చేయటం. దీంట్లో కూడా మన చేతులతో ఆ క్లేని తాకుతూ ఉంటాం, టచ్ చేస్తూ ఉంటాం. సో ఇలా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫోర్స్ అప్లై అయ్యి అది ఒక షేప్ని తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. సో లైక్ దిస్ యూ కెన్ రైట్ different examples of contact forces. Now let us see what are the different types of contact force. ఈ కాంటాక్ట్ ఫోర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. Here we see 4 different types of contact forces. Muscular force, frictional force, normal force, tension. ఇక్కడ మనం 4 కాంటాక్ట్ ఫోర్స్లను చూడొచ్చు. 1 మస్క్యులర్ ఫోర్స్, 2 ఫ్రిక్షనల్ ఫోర్స్, 3 నార్మల్ ఫోర్స్, 4 టెన్షన్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. సో హియర్ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్సెస్. నౌ వీ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్. కాంటాక్ట్ ఫోర్స్లో డిఫరెంట్ టైప్స్ చూసాం. ఇప్పుడు ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే ఏంటో, అందులో టైప్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫోర్స్లో సెకండ్ టైప్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం.
అంటే దూరం నుంచి పనిచేసే ఫోర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్. దిస్ ఈజ్ ద ఫోర్స్ కమ్స్ ఇన్ టు ప్లే ఈవెన్ ద బాడీస్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యే రెండు బాడీస్ కూడా కాంటాక్ట్లోకి రాకుండానే ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నౌ లెట్ us see some examples of force acting at a distance. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఈ మ్యాగ్నెట్ని ఒక నీడిల్ లేదా పిన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మ్యాగ్నెట్ని పిన్కి మనం టచ్ చేయకుండానే పిన్ అనేది మ్యాగ్నెట్ చేత పుల్ చేయబడుతుంది. సో ఈ పిన్ అనేది మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది. సో ఇన్ దిస్ కేస్ మనం ఇంటరాక్ట్ అయ్యే రెండు ఆబ్జెక్ట్స్ని కాంటాక్ట్ చేయకుండానే ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. నౌ లెట్ us see some examples of forces acting at a distance. డిస్టెన్స్ నుంచే పనిచేసే ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నెయిల్స్ ఆర్ పిన్స్, ఇది ఫోర్స్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. అలాగే మ్యాగ్నెటిక్ కంపాస్, ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉండే నీడిల్ ఆటోమేటిక్గా ఎర్త్ యొక్క నార్త్ ఇంకా సౌత్ పోల్ వైపు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఫోర్స్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. తర్వాత పేపర్స్ స్టిక్కింగ్ టు అ బెలూన్. సో ఒక బెలూన్ని బాగా రబ్ చేసి మనం పేపర్ బిట్స్ దగ్గర ఉంచితే ఈ పేపర్ బిట్స్ అన్నీ కూడా బెలూన్కి అటాచ్ అవుతాయి. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతుంది. సో ఇది కూడా బెలూన్ని మనం పేపర్ బిట్స్కి దగ్గరగా తీసుకొచ్చాం, అంతేగాని దానికి అటాచ్ చేయలేదు. కానీ పేపర్ బిట్స్ అనేవి ఆటోమేటిక్గా పుల్ చేయబడినాయి. సో కాంటాక్ట్లోకి రాకుండానే ఈ ఫోర్స్ వర్క్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. తర్వాత హెయిర్ స్టిక్కింగ్ టు బెలూన్. బాగా రబ్ చేసిన బెలూన్ని హెయిర్ దగ్గర పెడితే హెయిర్ అనేది స్టాండ్ అయ్యి బెలూన్కి స్టిక్ అవుతుంది. సో ద బెలూన్ ఈజ్ ఎగ్జర్టింగ్ ద ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. తర్వాత ఫ్రూట్ ఫాలింగ్ ఫ్రమ్ అ ట్రీ. ఒక చెట్టు నుంచి పండు కింద పడిపోవడం, లేదా మన చేతిలో నుంచి ఏదైనా కప్ జారి కింద పడిపోవడం. ఇలా ఎందుకు పడిపోతుంది? ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల. సో ఇది కూడా ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే వర్క్ అవుతున్న ఫోర్స్, కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్. సో ఇవి ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. సో ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? 1 మ్యాగ్నెటిక్ ఫోర్స్, 2 ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, 3 గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ వీడియోలో మనం ఫోర్స్ అంటే ఏంటో, ఫోర్సెస్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వీ విల్ లెర్న్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఈచ్ టైప్ ఆఫ్ ఫోర్స్. రాబోయే వీడియోలో ప్రతి ఫోర్స్ గురించి వివరంగా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషనల్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.